బ్రెయిన్ ట్యూమర్ అది కామనెస్ట్ డిజీజ్ విచ్ కిల్స్ పేషెంట్ ఎట్ ద లేటర్ ఏజ్ ఆఫ్ లైఫ్. అలా అని చెప్పి పిల్లల్లో కూడా వస్తుంది. అది ఎలా తెలుస్తుంది? ఇట్ కెన్ సమ్టైమ్స్ కొన్నిసార్లు పేషెంట్స్ జస్ట్ సింపుల్ హెడేక్తో ప్రజెంట్ అవుతారు. స్కానింగ్ చేస్తే నాట్ రిలీవ్డ్, ఈ హెడేక్ని 2 weeks మందులు ఇచ్చినా కూడా ఏం తగ్గట్లేదు సార్, సేమ్ ఉంది అని చూస్తే కూడా లోపల బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. కొన్నిసార్లు ఫిట్స్తో ప్రజెంట్ అవుతారు, కొన్నిసార్లు మెమరీ లాస్తో ప్రజెంట్ అవుతారు, కొన్నిసార్లు కాల్ చేయి వీక్ అవుతుంది, మూతి వంకర అవుతుంది. సో ఇట్ ఈస్ హెట్రోజీనియస్ గ్రూప్, చాలా వేరీడ్ గ్రూప్. అండ్ జస్ట్ సింపుల్ వర్డ్ బ్రెయిన్ ట్యూమర్ కింద రీచ్ అవుతారు. మోస్ట్ కామన్ బ్రెయిన్ ట్యూమర్ ఏంటంటే గ్లయోబ్లాస్టోమా మల్టిఫార్మే. ఇది ఓల్డర్ అంటే 40 to 60 ఏజ్ గ్రూప్లో వస్తుంది. సో దిస్ డిజీజ్ ఈజ్ అగ్రెసివ్, అంటే ఇట్ హ్యాస్ టు బి మేనేజ్ అగ్రెసివ్లీ. సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ లీజన్ ఉంది అనేది ఇంపార్టెంట్. జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ హెడేక్, ఇప్పుడు మైగ్రేన్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ హెడేక్ ఉండడంలో. సో ఇనిషియల్ ప్రాంప్ట్గా మందులు అడిక్వేట్గా ఇచ్చిన 2 to 4 weeks తర్వాత పర్సిస్టెంట్ హెడేక్ ఉంది, వేరే సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయవద్దు. దెన్ గెట్ ఏ స్కాన్. స్కానింగ్లో లీజన్ ఉంది అని తెలుస్తుంది. ఇది ట్యూమర్ అని చెప్పరాదు. ఫేస్ ఫోటో తీసి ఇది ట్యూమర్ ఇది అని చెప్పరాదు. ఇట్స్ ఓన్లీ లీజన్. ఆ లీజన్ ఏంటి? పుట్టుకతో వచ్చిందా లేకపోతే కొత్తగా వచ్చిందా? దానికి ఫర్దర్ ఎంఆర్ఐ, ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటారు, డిటిఐ డిఫ్యూజన్ టెన్సర్ ఇమేజింగ్ అంటారు. ఆ పర్టికులర్ ఎంఆర్ఐలు అన్నీ చేసి ఓకే దీనికి ఏం చేయాలి అని. ఒక వెరీ స్మాల్ సైజ్, కొన్నిసార్లు ఏదో దానికోసం వస్తే 1 centimeter ఉంటుంది, అంత చిన్నదాన్ని అది కాస్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ అది ఎప్పటి నుంచో ఉండొచ్చు, దాన్ని వదిలేస్తుంది. పెద్దగా ఉంది, బ్రెయిన్కి అడ్జసెంట్ బ్రెయిన్ మీద ప్రెషర్ చేస్తుంది, కొన్ని చేంజెస్ చేస్తుంది, వాప్ వస్తుంది, దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి. అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నా, లేదా హై గ్రేడ్ ఉంది, అలాంటివి ఏమైనా ఉన్నా దాని ప్రకారం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసి ఎనీ టైం ఒక లీజన్ ఉంటే ఫస్ట్ అది ఈ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంటే సర్జరీ చేసి దాని తర్వాత ఆ ముక్క పరీక్ష ప్రకారం ఇది చిన్నది ఏం పర్లేదు ఫాలోఅప్ చేయొచ్చు, ఇది పెద్దది లేదు దానికి రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. సో మన బ్రెయిన్ సర్జరీలో ఫస్ట్ ఛాన్స్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ మళ్ళీ కన్నా. సో ఎనీ టైమ్ వెన్ యూ గ్రో నౌ ఈజ్ ఫంక్షనల్ ప్రిజర్వింగ్ సర్జరీ. నేను లోపలికి వెళ్తాను మొత్తం ట్యూమర్ అయిపోయింది కానీ పేషెంట్ అయితే వెంటిలేటర్ మీద ఉన్నారు అంటే యూజ్ ఉంది. సో యూజింగ్ ఆల్ న్యూయర్ గ్యాడ్జెట్స్, నావిగేషన్, హై ఎండ్ మైక్రోస్కోప్, స్టీరియోటాక్సీ అవన్నీ కలిపి అక్యురేట్గా ఎక్కడ లీజన్ ఉంది, ఎంత తక్కువ క్రేనియోటమీ చేయాలి, ఎంత చేయాలి, ఎంత బ్లడ్ లాస్ ఉంది, మనం ఏం అచీవ్ చేస్తున్నాము. అండ్ ఆ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ అక్కడ వెంటనే హిస్టోపెథాలజీ, అంటే అవసరం ఉంటే ఇది డౌట్ ఉంటే ఏం చేయాలి అనేది అప్పటిదప్పుడే ముఖ పరీక్ష పంపించేయాలి కెపాసిటీ ఉంటే. సో ఆల్ దీస్ థింగ్స్ ఇది చేయాలి మ్యాటర్స్. ఫస్ట్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ సర్జరీ. దాన్ని చూసుకొని ఒకవేళ బినైన్ చిన్నటి అంటే ఫాలోఅప్ సరిపోతుంది, లేదు మ్యాలిగ్నెంట్ అంటే హై గ్రేడ్స్ అట్లా కూడా బ్రెయిన్ ట్యూమర్లో గ్లయోబ్లాస్టోమాలో 4 grades ఉంటాయి. Grade 1, Grade 2, Grade 3, Grade 4. Grade 4 ఈజ్ వెరీ బ్యాడ్, అంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోతుంది. మరి మీరు ఏంటంటే చేయండి, సర్జరీ చేయండి, కీమో చేయండి, రేడియోథెరపీ చేయండి, బట్ దట్ స్టెప్ ఫాలో అయితే దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ సర్వైవ్డ్ మోర్ దాన్ 5 to 10 years. 50% సర్వైవల్ రేట్ ఈజ్ అరౌండ్ 2 to 3 years వెన్ ఇట్ ఈస్ హై గ్రేడ్. లో గ్రేడ్ 10-15 years హ్యాపీగా ఉంటారు, బట్ విత్ మార్బిడిటీ, అప్పుడప్పుడు కాలు గుంజుతుంది, చేయి గుంజుతుంది, ఫిట్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, హౌ డూ ఐడెంటిఫై నాకు ఇబ్బంది ఉండొచ్చేమో. పర్సిస్టెంట్ తలనొప్పి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అడిక్వేట్ ట్రీట్మెంట్. సెకండ్, ఏదైనా న్యూరలాజికల్గా వీక్నెస్ ఉన్నప్పుడు, కాలు వీక్ అయినా, చేయి వీక్ అయినా, మూతి వంకర అయినా, ఎనీ సిమ్టమ్ విచ్ బాడీ ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ, డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. ఫస్ట్ స్క్రీనింగ్, అట్లీస్ట్ వీ షుడ్ నో, అంటే ఇనీషియల్ స్టేజెస్లో తీసేస్తే గుర్తుపట్టేస్తే బయటపడిపోవచ్చు కదా. దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అవేర్నెస్ ఆఫ్ ద డిజీజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ద 40 to 60 years ఏజ్ గ్రూప్. పిల్లల్లో కూడా వస్తుంది, 5 years లోపల కూడా వస్తుంది. అప్పుడు ప్రజెంటేషన్ వేరే. అట్లీస్ట్ మొన్న బేబీ అయితే 18 days బేబీ వేర్ యూ ఆపరేటెడ్, 8 months అప్పుడే తెలిసింది లోపల గడ్డు ఉంది, అది స్లోలీ ప్రోగ్రెస్ అయిపోయింది, బయటకు వచ్చి డెలివరీ అయ్యి స్టేబుల్ ఉన్నాక 18 days తర్వాత బట్ వాంతులు అవుతున్నాయి అని చెప్పి వీ హ్యావ్ టేకెన్ అప్ ఫర్ సర్జరీ. ప్రతి ఒక్క డిజీజ్ ఒకటే ఉండదు, ఇట్ హ్యాస్ ఎ వేరియడ్ ప్రెజెంటేషన్ బేస్డ్ అపాన్ ద ఏజ్, ఇక్కడ లొకేషన్. కొన్నిసార్లు కాళ్ళు చెయ్యి ఫంక్షనల్ ఏరియాలో ఉంటుంది, అప్పుడు సర్జరీ చేసేటప్పుడు మనిషిని అవేక్ పెట్టుకొని సర్జరీ చేస్తాం. We have successfully did 3 awake craniotomies and the patients are doing good. And disease prakaram. So having first awareness, second screening, third first choice is the best choice. అన్ని అవైలబుల్ ఉన్న హాస్పిటల్లో అన్నీ ఉన్న ఒక దగ్గర ఉన్న దాంట్లో చేయడంలో బెటర్. సో ఫస్ట్ స్టెప్పే మనం ఈరోజు ఆలోచించేది ఫస్ట్ స్టెప్, స్క్రీనింగ్ చేయండి. ఎప్పుడైతే పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, 6 months 4 months మందులు వాడుతున్నాము ట్రై చేస్తున్నాము చేయవద్దు.